ఇందాక మనం మాట్లాడేటప్పుడు చాలామంది చెప్పేది ఏమంటే నాకు థైరాయిడ్ ఉంది, క్యాబేజ్ తినకూడదు, ఓకే, క్రూసిఫరస్ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ తినకూడదు, బ్రకోలీ కానీ ఇలాంటివి చెప్తారు కదా, కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఇవన్నీ. అది ఎంతవరకు నిజం? సో మనకు థైరాయిడ్ని ఎంత భూతంగా తయారు చేసామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా తీసుకున్నా సరే, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఒకరు అంటారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ థైరాయిడ్కి రీజన్, సో కాబట్టి మీరు రైస్ తినకూడదు అంటారు. ఒకరంటారు థైరాయిడ్ రావడానికి రీజన్ మీకు గ్లూటెన్, సీలియాక్ డిసీజ్, గ్లూటెన్ ప్రొడక్ట్స్ తీసుకోకూడదు, సో వీట్ తినకూడదు, చపాతీలు తినకూడదు అంటారు. ఇంకొకరు అంటారు మిల్లెట్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం పెరుగుతుంది, మిల్లెట్స్ తినకూడదు అంటారు. సో ఇంకా రైస్ తినక, గోధుమలు తినక, మిల్లెట్స్ తినక ఏం తింటారు? గడ్డి తినాలి, గడ్డే ఒకటే మిగిలింది. సో కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ ఫస్ట్ ఎందుకు పెట్టారు మనం తెలుసుకోవాల్సింది. రీజన్ ఏంటి, ఎంత క్వాంటిటీలో తింటే మనకి థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది, మనం రియల్గా ప్రాక్టికల్ లైఫ్లో అంత క్వాంటిటీలో తింటున్నామా, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండివిజువల్ ఒక్కొక్క దానికి వస్తే రైస్ తింటే థైరాయిడ్ వస్తుంది అనేది, ఒబేస్గా ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల థైరాయిడ్ ఫంక్షన్ మైల్డ్గా డిస్టర్బ్ అవ్వచ్చు. బట్ మీరు రైస్ని మనం డైలీ క్వాంటిటీలో మనం రిస్ట్రిక్ట్ చేసుకుని కర్రీస్ ఎక్కువ తీసుకుంటే అది రైస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. అదే. సెకండ్, సీలియాక్ డిసీజ్ అంటే మనకి గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ ఉండే వాళ్ళకి అసలు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ సెట్టింగ్ లో ఆ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఆర్ సీలియాక్ డిసీజ్ అనేది చాలా తక్కువ కామన్, మనకంతే ఎక్కువ ప్రివలెంట్ లేదు నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే. ఓకే. అండ్ మహా అయితే ఒక 10% ఆఫ్ ది పీపుల్ కి ఈ గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ ఉంటుంది. అండ్ దాన్ని మనం టెస్ట్ చేసి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. యాంటీ టీటీజీ యాంటీబాడీస్ ఉంటాయి, ఇష్యూ ట్రాన్స్ గ్లూటమినేజ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ బ్లడ్ లో చెక్ చేస్తే ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, దెన్ వీట్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తాం. నెగిటివ్ వచ్చింది అనుకోండి, మనం ఏమి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల ఫంక్షనింగ్ ఎఫెక్ట్ ఏం కాదు, అక్కడే తెలిసిపోతుంది. అండ్ మిల్లెట్స్ లో కూడా ఒక్క మిల్లెట్, ఎస్పెషల్లీ ఆ బాజ్రా అంటాం, అంటే మనకి సజ్జలు అంటాం కదా, ఆ సజ్జల్లో కూడా మనకి కొంచెం ఐసోఫ్లావోనాయిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువగా తినొద్దని చెప్తాం. ఎక్కువగా అంటే వారంలో ఒకసారి 2 సార్లు తింటే ఏం కాదు, మీరు డైలీ తీసుకుంటే ప్రాబ్లం. మిగిలిన అన్ని మిల్లెట్స్ కూడా మనం రొటేషన్ బేసిస్ లో తీసుకోవచ్చు. సో మిల్లెట్స్ కి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వస్తే ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్. ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రోకలీ కానీ, లెట్యూస్ కానీ, టర్నిప్స్ కానీ, వీటన్నిటిలో కూడా ఏంటంటే థయోసైనేట్స్ అని ఉంటాయి. ఈ థయోసైనేట్స్ ఏం చేస్తాయంటే మన థైరాయిడ్ గ్రంథిలోకి, ఇందాక నేను చెప్పాను కదా, బ్లడ్ లో ఉన్న ఐడిన్ ని థైరాయిడ్ గ్రంథిలోకి లాక్కుండా బ్లాక్ చేసే ప్రాపర్టీ ఉంటుంది వాటి. ఓకే. సో ఇవి కూడా మళ్ళీ క్వాంటిటీ ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్, ఏ ఫామ్ లో తింటున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు పచ్చి కూరగాయల్లా తిన్నారనుకోండి, అంటే జస్ట్ బాయిల్ చేయకుండా జస్ట్ రా వెజిటేబుల్స్ తిన్నారనుకోండి, దెన్ థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మీరు జస్ట్ వాటర్ లో బాయిల్ చేశారనుకోండి, ఈ 90% థయోసైనేట్స్ పోతాయి. సో మీ థైరాయిడ్ గ్రంథి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. కుక్ చేసుకోలేదు, మనం కుక్ చేసుకుని మనం క్యాబేజ్, కాలీఫ్లవర్ కూరలా తిన్నాం అనుకోండి, అసలు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో వారంలో 2-3 సార్లు తిన్నా సరే మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ కాదు. ఒకవేళ మీరు రా వెజిటేబుల్ ఫామ్ లో తీసుకోవాలనుకోండి, దెన్ వీక్లీ వన్స్ తీసుకోండి. అండ్ మోర్ దెన్ దట్ మనం అంత ఫ్రీక్వెంట్ గా ఎవరు తింటాం మన ఈ రోజుల్లో. సో కాబట్టి పేషెంట్ ఎప్పుడన్నా థైరాయిడ్ ప్రిస్క్రిప్షన్ అయిన తర్వాత ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెప్పండి అంటారు. నేను కామన్గా ఏం లేవమ్మా పెద్దగా అంటే, అలా చెప్తే ఆ డాక్టర్కి ఏం తెలియదు అనుకుంటారు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా వస్తుంది క్యాబేజ్ తినొచ్చా, మీరు వారంలో ఎన్నిసార్లు తింటారమ్మా క్యాబేజ్ అంటే, నేను నెలకు ఒకసారి తింటాను సార్. దానికి ఇంకెందుకు పెద్ద రిస్ట్రిక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం టూ మెనీ రిస్ట్రిక్షన్స్ చెప్పేయడం వల్ల ఈ హైపోథైరాయిడ్ డిసీజ్ కూడా పెద్ద జబ్బు, చాలా కాంప్లికేటెడ్ ఏమో, అండ్ దీనివల్ల చాలా డిసీజెస్ అంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయేమో, ఇవన్నీ తినకూడదు, అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో కాబట్టి ఏమి పెద్దగా రిస్ట్రిక్షన్స్ లేవు. ఇందాక నేను చెప్పిన ఫ్రీక్వెన్సీలో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి మీరు ఇందాక దాంట్లో సోయా మిల్ మేకర్ అంటాం కదా, ఆ మిల్ మేకర్ తింటే మనకి థైరాయిడ్ వస్తుంది. మిల్ మేకర్ అనేది వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనకి మీకు తెలుసు వెజిటేరియన్స్ కి మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సోయా అండ్ పన్నీర్. ఆఫ్ కోర్స్ ఆ సోయాని మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. సోయాలో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ సోయా తినాలి అనుకుంటే మీరు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుని ఒక 3-4 అవర్స్ తర్వాత తీసుకోవచ్చు. అంటే బ్రేక్ఫాస్ట్ లో కాకుండా మధ్యాహ్నం లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ తీసుకోవచ్చు. అండ్ జనరల్ గా కూడా మనం సోయా మిల్ మేకర్ ఎప్పుడు తింటాం, కర్రీలో తింటాం, లేకపోతే సాయంత్రం తింటాం. కొంతమంది సోయా మిల్క్ తాగుతూ ఉంటారు, వాళ్ళకి ఆ విత్ ఇన్ 3-4 అవర్స్ లో తీసుకోవద్దని చెప్తాం. బికాస్ ఫైబర్ ఉంటే థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ టాబ్లెట్ అనేది సరిగ్గా అబ్జర్వ్ కాదు అన్నమాట.
ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు. అందుకని ఒక 4 hours గ్యాప్ ఇచ్చి తీసుకుంటే మనకి సోయా కూడా మనకి ఐసోఫ్లావోనైడ్స్ ఉంటాయి అందులో ఎక్కువ. అంటే ఓన్లీ సోయా ఫైబర్ అయినా లేకపోతే జనరల్ గా ఉన్న ఫైబర్ అయినా? ఎనీ ఫైబర్ సప్లిమెంట్స్ మనం యూజువల్ గా, అంటే మీరు ఆ టాపిక్ రైజ్ చేశారు కాబట్టి, ఈవెన్ కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్, గ్యాస్ మెడిసిన్స్, ఫైబర్ ఉండే సప్లిమెంట్స్, మల్టీవైటమిన్స్, ఇవేవి కూడా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న బిఫోర్ 4 hours కానీ ఆఫ్టర్ 4 hours కానీ తీసుకోకూడదు. ఓకే. బిఫోర్ అలాగా ఛాన్స్ తక్కువ, బికాజ్ మనం మార్నింగ్ లెగ్గానే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాం కాబట్టి. అండ్ ఆఫ్టర్ దట్ కామన్ గా ఐరన్, కాల్షియం ఈ టాబ్లెట్స్ అన్ని డాక్టర్స్ ఎవరైనా మధ్యాహ్నం నైట్ చెప్తారు. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గ్యాస్ మెడిసిన్స్ తో. ఎందుకంటే థైరాయిడ్ టాబ్లెట్ మనం వేసుకున్న తర్వాత ఆ థైరాయిడ్ టాబ్లెట్ బ్రేక్ అయ్యి దాని నుంచి హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే యాసిడ్ ఉండాలి. యాసిడ్ లేకపోతే థైరాయిడ్ టాబ్లెట్ మనం ఇప్పుడు 100 mcg వేసుకున్నాం అనుకోండి, అందులోంచి 50 mcg బ్లడ్ లోకి వెళ్తుంది, మిగిలిన మోషన్ లో పోతుంది. అందుకే చాలా మందికి గ్యాస్ మెడిసిన్స్ ప్రతిరోజు మార్నింగ్ వేసుకునే వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి అన్నెసరిగా హయ్యర్ డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది, అండ్ థైరాయిడ్ కూడా కంట్రోల్ కాదు. అందుకని వాళ్ళకి ఏం చెప్తామంటే గ్యాస్ మెడిసిన్స్ ఇద్దరు మధ్యాహ్నం తినకముందు కానీ ఇద్దరు రాత్రి తినకముందు కానీ, జనరల్ గా ఎనీ గ్యాస్ మెడిసిన్ మనకి ఎక్కువ డ్యూరేషన్ పనిచేస్తుంది కాబట్టి డేలో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వేసుకుంటే ఈ థైరాయిడ్ అబ్జార్ప్షన్ అనేది పెద్దగా ఎఫెక్ట్ ఏం కాదు. సో ఈ పాయింట్స్ మనం మైండ్ లో పెట్టుకుంటే మనకి ఎటువంటి థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత యూజువల్ గా మనం ఒక 1 hour దాకా ఏం తినకూడదు ఎక్సెప్ట్ వాటర్. అంటే ఈవెన్ టీ, కాఫీ కూడా తాగకూడదు. టీ, కాఫీ తాగినా అగైన్ మిల్క్ ఉంటుంది కాబట్టి మనకి యాసిడ్ అనేది వాటితో కలిసిపోయి యాసిడ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, మళ్ళీ థైరాయిడ్ టాబ్లెట్ నుంచి హార్మోన్ రిలీజ్ కాదు. సో కాబట్టి 1 hour ప్రాపర్ గ్యాప్ మెయింటైన్ చేస్తే చాలు. అండ్ చాలా మంది అడుగుతారు మళ్ళీ బ్రష్ చేయకముందు తినాలా, పెద్ద మ్యాటర్ ఏం కాదు యాక్చువల్ గా. ఇమీడియట్ గా లెగ్గానే తీసేసుకోండి, బ్రష్ కూడా చేయాల్సిన అవసరం లేదు. తీసేసుకుని వాటర్ తాగి దెన్ బ్రష్ చేయడం, స్నానం చేయడం చేశారనుకోండి, ఆ 1 hour లో ఒక 1/2 hour మీకు కలిసి వస్తుంది. మళ్ళీ అంతా రెడీ అయిన తర్వాత టాబ్లెట్ వేసుకున్నారు అనుకోండి, ఇంక బ్రేక్ఫాస్ట్ టైం రెడీ అయిపోతుంది, 1 hour వెయిట్ చేయాలని చెప్పి వెయిట్ చేయరు. సో ఈ ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తే మన థైరాయిడ్ టాబ్లెట్ బాగానే పనిచేస్తుంది.